హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు భారీ షాక్, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వము. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ కూడా ఆగస్టు నెల పెన్షన్ సకాలంలో అందేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పెన్షన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పెన్షన్ల పంపిణీ ప్రక్రియకైతే ఉద్యోగులను కేటాయించింది. లబ్ధిదారులకు పెన్షన్ అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మేరకు పెన్షన్ పంపిణీపై చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ పెన్షన్ల పంపిణీ విషయంలో ఎలాంటి విమర్శలకు తావునివ్వకుండా తగు జాగ్రత్తలతో పెన్షన్ పంపిణీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తేదీ రోజున ఉదయం 6 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలని, మొదటి రోజు పెన్షన్ పంపిణీ తప్పిన లబ్ధిదారులకు రెండో రోజు ఖచ్చితంగా ఉదయమే పెన్షన్ అందేలా చూడాలని సూచించారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని, ఈ పెన్షన్ పంపిణీలో నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఇప్పటికే నిర్ణయించారు. అదే సమయంలో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరూ ఆగస్టు 1వ తేదీలో స్వగ్రామంలో ఉండాలని అధికారులు సూచించారు. పెన్షన్ పంపిణీకి సంబంధించిన స్పోర్ట్స్ సీఈఓ కీలక సూచనలు అయితే చేశారు. పెన్షన్ పంపిణీకి నియమించబడ్డ ఉద్యోగులు ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు పెన్షన్ పంపిణీని ప్రారంభిస్తారని అయితే చెప్పడం జరిగింది. మొదటి రోజు 99% పెన్షన్ పంపిణీని పూర్తి చేయాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే గనక రెండవ రోజు పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది అని సూచించడం జరిగింది. పెన్షన్ పంపిణీ సమయాన్ని పొడిగించే ప్రసక్తే లేదని అయితే చెప్తున్నారు. ప్రతి పెన్షన్దారునికి మొదటి 2 రోజుల్లోనే అన్ని గ్రామాల్లో పెన్షన్ పంపిణీ గురించి పత్రికలు, సామాజిక మాధ్యమాలతో పాటుగా బహిరంగ ప్రదేశాల ద్వారా తెలియజేయాలని అయితే సూచించారు. చెల్లింపుపై 90 మందికి పైగా పెన్షన్దారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడితే అటువంటి మ్యాపింగ్ను తగ్గించే ప్రక్రియను ఈరోజే పూర్తి చేయాలని సెర్ఫ్ సీఈఓ ఆదేశించారు. పెన్షన్ మొత్తాన్ని ఇప్పటికే ఎంపీడీఓలు, కమిషనర్లందరికీ పంపామని, ఈ మొత్తాన్ని 31 జూలై 2024 సెక్రటేరియట్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయన్నారు. బ్యాంకు ఖాతాలో జమ చేసిన నగదును 31 తేదీన విత్డ్రా చేసి 1-2 తేదీలలో చెల్లించాలని అయితే ఈ మేరకు సూచించారు. పూర్తిస్థాయి పెన్షన్లు అయితే 1-2 తేదీలలోనే మనకు లభించనున్నాయి ఫ్రెండ్స్.